జవహర్ నవోదయ స్కూల్ కొరకు 100 కోట్ల ప్రాజెక్టు శాంక్షన్ తీసుకొచ్చింది. దానికి ల్యాండ్ ఎడ్యుకేషన్ గా గవర్నమెంట్ పంపారు. దీన్ని బోధన ఎమ్మెల్యే సురేష్ గారు ఏం చేసింటే అక్కడ బోధన ప్రైవేట్ భూమిని షుగర్ ఫ్యాక్టరీ 7 ఎకరాలు పడితే రిజెక్ట్ అయింది. అది ఎందుకైందని చెప్పి మేము ఎమ్మెల్యే గారు అడుగుతున్నాము, సురేష్ గారు అడుగుతున్నాము. మేము పంపినా మంచి ల్యాండ్ దానికి ప్రపోజ్ చేయాలని నువ్వు అనవసరం ఇచ్చిందని క్యాన్సిల్ చేసి కాబట్టి మీకు ఎంత అసమర్థత తెలుసుకోండి. మనం 37 గారు మాట్లాడుతున్నాం. మేమే చేసినట్టు కనీసం సిగ్నల్ వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ చూస్తే ఇక్కడనే పోయి ఎంపీ గారు వీళ్ళు తీసుకొచ్చి వచ్చినాయి కానీ మీకు కాంగ్రెస్ చెప్తే రాలేదు. అది తెలుసుకొని మాట్లాడాలి. మళ్ళీ ఒకటి డెవలప్మెంట్ విమానాశ్రయం ఉంది జగన్పల్లి ల్యాండ్ అంతా ఇక్కడికి గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ అవుతుంది. సెంట్రల్ సాక్షి సిద్ధం ఉన్నారు. అది తెలుసుకోండి. ఇద్దరు పంపడం లేదు, వాళ్ళు రాలేదు పోలేదు మాట్లాడారు. మరి ఇప్పుడు ప్రతి తండ నుంచి ప్రతి తండకు 1 కోటి రూపాయలు ప్రపోజల్ ఉందండి. మా దేశన గారు మరి మా ఎంపీ అరవింద్ గారు కూడా సాక్షి ఇప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అబ్బాయి విషయాలు చెప్తాం. డెవలప్మెంట్ గా నీటి చూపించి అడ్డమైన స్కీములు కాదు. మళ్ళా మనం ముఖ్యంగా శేఖర్ కూడా చెప్తున్నాం. శేఖర్ కూడా ఎవరు గవర్నర్ లైసెన్స్ రద్దు చెప్పి కాళ్ళు చెప్పినట్టు వ్యక్తి. ఆయన రాజకీయాలు చెప్పి మాట్లాడే అర్హత లేదు. ఆ వ్యక్తి చెప్పి ఎవరు నమ్ముతారు? లైసెన్స్ రద్దు చేసి రోడ్డు వేసే కుటుంబాలను ఇచ్చిన అతను శేఖర్